సూర్యాపేట జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఈ రోజు సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎస్పీకి డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి గౌరవ వందనంతో స్వాగతం తెలిపారు. అనంతరం సిబ్బంది నిర్వహించిన కవాతును పరిశీలించిన ఎస్పీ వారి యూనిఫామ్స్ మరియు కిట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి స్టేషన్లోని వివిధ రకాల కీలక రికార్డులను, శాంతి భద్రతల నిర్వహణ ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదులు, కేసులు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలి. కోర్టులతో సమన్వయంగా పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని అన్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం ప్రాథమిక విధి, బాధ్యత అన్నారు. సిబ్బంది విధులను పర్యవేక్షణ చేయాలి. సమర్థవంతంగా పనిచేసేలా నైపుణ్యాలను వృద్ధి చేయాలని అన్నారు. జిల్లా కేంద్రంలో అప్రమత్తంగా ఉంటూ నేరాలను పటిష్టంగా నిరోధించాలని అన్నారు. ప్రజల రక్షణ మరియు ట్రాఫిక్ నియంత్రణను మరింత బలోపేతం చేయడంలో భాగంగా పట్టణ కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మరో 20 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. వీటిని తక్షణమే కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, డీసీఆర్పీ ఇన్స్పెక్టర్స్ మగ్దూమ్ అలీ, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఎస్ఐలు ఏడుకొండలు మహేందర్, శివతేజ, సందీప్, వెంకన్న, రెమోద్దీనా, ఏఎస్ఐ శంకర్ మరియు స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, డీసీఆర్బీ సిబ్బంది ఎస్ఐ యాకూబ్, ఏఎస్ఐ అంజన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శేఖర్ రెడ్డి, సిసి సందీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. आगे बढ़ेगा, पीछे मुड़ो, 1 2 3 अप, लेफ्ट राइट लेफ्ट, पीछे बढ़ेगा, पीछे मुड़ो, 1 2 3 अप, लेफ्ट राइट लेफ्ट, आगे बढ़ेगा, पीछे मुड़ो, 1 2 3 अप, कदम टर्न, लेफ्ट राइट लेफ्ट राइट, लेफ्ट राइट लेफ्ट राइट, लेफ्ट राइट, सर लास्ट टाइम 6 months పెట్టిన ముక్క మంచిగా ये मेडियन है सर, एससी 9.9 सर, 98 है सर, सेक्शन क्या తెలిసిన సార్ తీసి 18 ఉంది సార్, చూపడం సార్ 2009 చందన PC 249 sir, 2009 sir, PC sir. Good morning sir, I am Ravi Kumar sir, PC Secretary General sir, NC Country. Good morning sir. Good morning. C. Ravi sir, PC 353.
JC1 PC6074 CS గార్డెన్ సార్, సూర్యాపేట టౌన్ పోలీస్ BCC సార్ ఈ బుజోర్ సార్ PC నెంబర్ 685 సార్ ఈరోజు ఇంటర్ అది లేదా జాకెట్స్ డ్రాగన్ ఏవి ఒకటే ఉంది. సో అవసరమైన దగ్గర వాడడానికి వాడుతూనే ఉండాలి. సూర్యాపేటకు వచ్చిందా సార్ ఈ అవసరం? అసాంఘికమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే వస్తూనే ఉంటుంది. 150 కెమెరాలు ఫ్రమ్ పోలీస్ సైడ్. ఇప్పుడు ఏంటంటే సూర్యాపేట టౌన్లో మనకు ఎంట్రీలు ఎగ్జిట్లు ఇంపార్టెంట్ జంక్షన్లు అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇదే కాదు, వీటి సహాయంతో ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలు అంటే మనం మోస్ట్లీ కరెక్ట్గా టైం తీసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినా మనం ఇక్కడ నుంచే ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎవరైనా దొంగలు, రౌడీ షీటర్స్ మూమెంటు మనకు సూర్యాపేటలో ఏ చిన్న కదలికి వచ్చినా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునేటట్టు మనం ప్లాన్ చేసినాం. సో ఇంతకు ఉన్న దానికంటే ఇంకా బెస్ట్ కెమెరాలు, ఇంకా బెటర్ మానిటరింగ్ ఉండేటట్టు సూర్యాపేట టౌన్ని మనం సేఫ్ అండ్ సెక్యూర్ టౌన్గా తీర్చిదిద్దడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా, సూర్యాపేట పట్టణం మొదటిగా వెలిసినటువంటి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ని ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ఇన్స్పెక్షన్ అనేది మన పోలీస్ స్టాఫ్ క్రమశిక్షణ ఎలా ఉంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా ఇంకా మనం ఏమైనా మెరుగుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండవది, నేరాల నమోదు ఎలా జరుగుతుంది, నేరాలు జరగడంలో మన పోలీస్ పాత్రతోటి ఆగిపోయే నేరాలు ఏమున్నాయి, ఇంకా రౌడీ షీటర్ల యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, ఏ చిన్న వాళ్ళ మీద మనకు అసాంఘికమైనటువంటి చర్యలు ఏమైనా మన దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది, అదేవిధంగా గాంజాయి అనేటువంటిది మన సూర్యాపేట జిల్లా నుంచి తరిమేయాలనేది పోలీస్ ప్రథమ కర్తవ్యంగా ఉంది. దానికి సంబంధించి ప్రీవియస్లీ అరెస్ట్ అయినటువంటి గాంజాయి నేరస్తులని ఫ్రీక్వెంట్గా కౌన్సిలింగ్ పేరుతోటి పిలిపించి వాళ్ళని మనం పరీక్షలు చేసి మళ్ళీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునేటట్టు, అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్ సూర్యాపేట టౌన్ 1 టౌన్ కానీ 2 టౌన్లో కానీ ల్యాండ్ గ్రాబర్స్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరి మీద మనం స్ట్రింజెంట్ యాక్షన్, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టే విధంగా మనం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా మహిళలను, అదేవిధంగా చిన్నపిల్లలను వేధించే వాళ్ళు ఎవరున్నారు, తదేకంగా వేధించే వాళ్ళ మీద నిఘా పెట్టి షీ టీమ్స్, భరోసా, అదేవిధంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్స్, వీటన్నిటితోటి మనం సమన్వయం చేసుకొని సూర్యాపేటని ఒక సేఫ్ అండ్ సెక్యూర్ టౌన్గా తీర్చిదిద్దాలి. అదేవిధంగా మనకు ఈ యొక్క లాడ్జెస్, హోటల్స్ ఎవరైనా, ఇది చాలా సూర్యాపేట అనేది స్ట్రాటజికల్ లొకేషన్లో ఉంది, హైవే మీద ఉంది, విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఉంది, అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చే జంక్షన్లో ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తదేకంగా చాలా ఫ్రీక్వెంట్గా ఈ మనం ఎస్టాబ్లిష్మెంట్ను చెక్ చేసుకోవడం, అదేవిధంగా నాకాబందీ కండక్ట్ చేసుకోవడం, కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేసుకోవడం, అల్టిమేట్లీ ప్రజలకు పోలీస్ సేవలు అనేవి విరివిరిగా అందుబాటులోకి తేవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ అనేటువంటి దానికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్లో పోలీసుల దగ్గరికి తదేకంగా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా పోలీస్ స్టేషన్కి డయల్ 100 ద్వారా, డయల్ 112 ద్వారా ఏమైనా కాల్స్ వస్తే ఆ కేసు గ్రావిటీని బట్టి మన పోలీసు బాధితుల దగ్గరికి వెళ్ళి అక్కడనే ఎఫ్ఐఆర్ చేసి ఇమ్మీడియట్లీ తక్షణం దర్యాప్తు చేపట్టి
అన్యాయం చేసిన వాళ్ళని, నేరం చేసిన వాళ్ళని అప్రహెండ్ చేసే ప్రక్రియకి మనం నాంది పలికినాం. అది కూడా మనం సూర్యాపేట జిల్లాలో చాలా మైన్యూట్గా మానిటర్ చేస్తున్నాం. ఇదే కాకుండా పోలీస్ స్టేషన్లో రికార్డుల మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్ పరిసరాల ఎలా ఉంది, వచ్చే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం, అదేవిధంగా మనం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల మీద వేగవంతమైనటువంటి దర్యాప్తుకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం, నైట్ టైంలో మనం ప్రజలందరికీ భరోసా ఇవ్వడానికి పెట్రోలింగ్స్, బీట్ సిస్టమ్ ఎలా ఉన్నాయి, సో సర్ప్రైజ్ చెకింగ్, ఆఫీసర్స్ తోటి సర్ప్రైజ్ చెకింగ్ చేయించుకోవడం, ఇలా అన్ని విధాలుగా మనం పోలీసులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. లాస్ట్ 3 సంవత్సరాలు 24, 25, 26 ఈ 3 సంవత్సరాల్లో తీవ్రమైనటువంటి నేరాలు ఏమి నమోదైనాయి, మళ్ళీ అలాంటి నేరాలు నమోదు కాకుండా ఉండడానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం ఈరోజు మనం చర్చించుకొని వాళ్ళకు టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి సిబ్బందికి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. సిఐ గారికి, డిఎస్పీ గారికి మైన్యూట్గా మానిటర్ చేయాల్సిందిగా ఆదేశించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక కూలంకషమైనటువంటి మనం ఇన్స్పెక్షన్ ఈరోజు నడుస్తుంది. సో ఆల్రెడీ గత కొన్ని రోజులుగా మన ఎస్పీ ఆఫీస్ నుంచి కొన్ని టీమ్స్ వచ్చి రికార్డులు పరిశీలన జరుగుతుంది. ఈరోజు ఏంటంటే మనం పూర్తి స్థాయిలో ఈ ఇన్స్పెక్షన్ని మనం కొనసాగిస్తాం. వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. రైతన్నలు వాళ్ళ యొక్క పంటలు వేయడానికి భూమిని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రతి రైతన్నకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, నకిలీ విత్తనాలని కొని మోసపోవద్దు. మామూలుగా దళారులు ఈ యొక్క గడ్డి మందుకు తట్టుకునే విత్తనాలని వాళ్ళు అమ్ముతూ ఊర్లలో నమ్మించి అమ్మడానికి అవకాశం ఉంది. హెర్బిసైడ్ టాలరెన్స్ విత్తనాలు అనేవి మార్కెట్లో లేవు. అవి పర్యావరణాన్ని నాశనం చేసే విత్తనాలు. మనం వాటి మీద దృష్టి పెట్టి రైతన్నులందరూ కూడా నకిలీ విత్తనాల జోలికి వెళ్లకుండా మీరు వ్యవసాయ శాఖ సూచించినటువంటి ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర, ఆథరైజ్డ్ షాప్స్ దగ్గర కొనుక్కొని మీరు కొన్న బిల్లులను భద్రపరచుకోండి. సరైన దిగుబడి రానప్పుడు మీరు కంపెన్సేషన్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు మన దృష్టికి వస్తే ఆల్రెడీ ఎస్టర్డే నూతనకల్ పోలీస్ స్టేషన్లో 65 నకిలీ విత్తన ప్యాకెట్లను పట్టుకోవడం జరిగింది. సో దీని మీద కొంచెం లోతైన దర్యాప్తు చేయడం జరుగుతుంది. నకిలీ విత్తనాలు అమ్మేవాళ్ళు, నకిలీ విత్తనాలు తయారు చేసే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన కూడా ఉంది. ఇదే కాదు, మీ దృష్టికి ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు దృష్టికి వచ్చినా ఖచ్చితంగా పోలీసుకు తెలియజేయండి. నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపడానికి పోలీసు సిద్ధంగా ఉంది. మనం అనుక్షణం ఈ యొక్క నకిలీ విత్తనాలు అమ్మేవాళ్ళు, నకిలీ విత్తనాలను ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద నిఘా పెట్టి ఉన్నాం. సో నకిలీ విత్తనాలు అనేవి ప్రత్యేకంగా హెర్బిసైడ్ టాలరెన్స్ విత్తనాలు అనేవి, గడ్డి మందును తట్టుకునే విత్తనాలు అనేవి మార్కెట్లో లేవు. ప్రజలు, రైతులు వీటిని నమ్మొద్దు. వాళ్ళు అమ్మే విత్తనాల ద్వారా పర్యావరణానికి కలుషితమై మళ్ళీ భవిష్యత్తులో పంటలు పండడానికి అవకాశం లేకుండా పోతుంది. దీన్ని గమనించి పోలీస్కి సహకరించండి. రైతన్నలు మంచి నాణ్యమైన విత్తనాలు వేసుకొని మీరు మంచి దిగుబడి పొందడానికి కృషి చేయండి.